నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టం ప్రేమ్ సాగర్ దుబాయ్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు మండల నాయకులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి విన్నవించుకోగా నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ప్రేమ్ సాగర్ మృతదేహం స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి యువత గల్పు బాట పట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా యువతను పెడదారి పట్టించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కదారి పట్టించిన కారణంగా ఈ ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోయి వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తలేవనేటువంటి ఒక విశ్వాసంతో వీళ్ళందరూ కూడా గల్పుబాట పట్టి ఏదో జీవనోపాధి కోసం మనం పైసలు సంపాదించుకుంటామని చెప్పి భార్య బిడ్డలను వదిలేసి ఇవాళ గల్పుకు వెళ్తే అక్కడ అనేక రకాల కష్టాలను ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళనే మనకు తెలిసినటువంటి సంఘటన మనందరూ తెలుసు. మన గల్ఫ్లో ఉన్నటువంటి దుబాయ్లో పనిచేస్తున్నటువంటి నిర్మల్ జిల్లాకు చెందినటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సోన్ మండల కేంద్రానికి ఉన్నటువంటి ఏదైతే ప్రేమ్ సాగర్ అనే యువకుడు, అతను కూడా ఉపాధి అవకాశాల కోసం దుబాయ్ వెళ్ళడం జరిగింది. తనతో పాటు పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, వీళ్ళిద్దరు కూడా ఒక బేకరీలో పనిచేస్తున్నారు. అక్కడ అదే బేకరీలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి యువకుడు కూడా పనిచేస్తున్నాడు. కేవలం రోజు కూడా కలిసి ఉంటూ వాళ్ళందరితో మంచి మాటతో ఉంటున్నటువంటి యువకులు వీళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా కేవలం మతమౌఢ్యంతో వీళ్ళు హిందువులు, ఇండియన్స్, భారతీయులు అని చెప్పేసి ఒక అక్కసుతోని వీళ్ళని కావాలని చెప్పేసి అతి కిరాతకంగా వాళ్ళను నరికి చంపడం జరిగింది. అంతా చంపుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి యజమాని కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలు కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పటి కూడా స్పందించకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు కూడా వివరిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే మన స్థానిక శాసనసభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి బాధితులు తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి మహేశ్వర్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు సమాచారాన్ని తెలియజేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం, విదేశాంగ శాఖ సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులతో మాట్లాడి వెంటనే వాళ్ళందరితో కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి దుబాయ్ ప్రభుత్వానికి వెంటనే లెటర్ రాయించడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడించి అసలు దీనికి జరిగిన సంఘటన వివరాలను తెలుసుకొని వీళ్ళందరినీ కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్కడ చనిపోయినటువంటి మృతదేహాలు ఏవైతున్నాయో ఆ మృతదేహాలను వెంటనే భారతదేశానికి వాళ్ళ స్వగ్రామానికి పంపించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఎమ్మెల్యే కృషి ఫలితంగా. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మతమౌఢ్యం ఏదైతే విచ్చలవిడిగా అల్లాహ్ అక్బర్ అనుకుంటూ హత్య చేసినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఏ దేశమైనా కూడా దుబాయ్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూచించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకొని వీళ్ళకు సరైనటువంటి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక్కడ నుంచి గల్పుబాట పట్టకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటట్టు విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటరు విదేశాంగ శాఖ నుంచి ఇమీడియట్లీ వాళ్ళు ఇవ్వాలనే అక్కడ దుబాయ్ ప్రభుత్వాన్ని మాట్లాడడం జరుగుతున్నది. వీలైనంత త్వరగా ఆ బాడీలను తీసుకొచ్చి ఆయా కుటుంబాలకు అప్పచెప్పే బాధ్యత మా మీద మేము తీసుకున్నాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా చనిపోయినటువంటి ప్రేమ్ సాగర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఆ కుటుంబానికి చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు.